నిజంగా సృష్టిలో రైతుకున్నంత కష్టం మరెవరికి ఉండదేమో, అదే సందర్భంలో రైతుకున్నంతటి సహనం మరెవరికి ఉండదేమో. నష్టం జరుగుతుంటుంది, కష్టం వస్తూ ఉంటుంది, కానీ పెరిగే చెట్టులో తన బిడ్డని చూసుకుంటాడు, ఆ చెట్టిచ్చే ఫలంలో తన భవిష్యత్తు, తన బిడ్డల భవిష్యత్తును చూసుకుంటాడు, లేదా సమాజాన్ని చూసుకుంటాడు. లాభం వచ్చిన దాంట్లో తను తినేటటువంటిది చెంచాడైతే బ్రోకర్లు తినేది బకెట్లని తెలిసినా సరే బ్రతుకుతూనే ఉంటాడు, బ్రతికిస్తూనే ఉంటాడు. ఇప్పుడు అలాంటి రైతులలో మిర్చి రైతుకి కొత్త కష్టం వచ్చింది. ఓ పక్కన తెగులు వస్తుంది, రెండో పక్కన వచ్చేటప్పటికి అదే పంటకి సంబంధించి ఎదురవుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు. నల్లి తెగులు ఒక పక్కన వస్తుంది, రెండో పక్కన కొత్త రకమైనటువంటి తెగుళ్ళు వస్తున్నాయి. మిర్చి పంట నోటికి ముద్దొస్తుందనుకుంటుండగా ఇది జరుగుతోంది. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే వ్యవసాయ శాఖ, రైతు సేవా కేంద్రం, అట్లాగే రైతు మధ్యన సమన్వయం లోపించడం. ఇలాంటి తెగుళ్ళు వస్తున్నాయి అనగానే ఫస్ట్ రైతు సేవా కేంద్రం స్పందించి వెంటనే ప్రభుత్వం నడిచి తీసుకొచ్చి దీనికి మందులేంటి అన్నటువంటి దాని మీద వేగంగా పరిశోధనలు చేయాలి. కానీ అది జరుగుతున్నట్టు కనిపించట్లేదు. దాని పర్యవసానం రకరకాల పురుగు మందులు తెస్తున్నారు, పోస్తున్నారు, వేలకు వేలు డబ్బులు పోస్తున్నారు, కానీ పురుగు చావట్లేదు, పంట చస్తోంది. ఇది మిర్చి రైతుకు ఎదురవుతున్నటువంటి సమస్య. ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నటువంటి అంశం.